మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలు 8 మంది పార్లమెంటు సభ్యులు, 8 మంది శాసనసభ్యులు, ముగ్గురో, నలుగురో ఎమ్మెల్సీలున్నారు. హైదరాబాద్‌లో కార్పొరేటర్లున్నారు. అనేక చోట్ల దాదాపు 750 మంది సర్పంచులున్నారు. ఇంతమంది పెట్టుకొని అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజుకు ముందు ఒక భారీ కార్యక్రమం చెయ్యాలన్నటువంటి ఆలోచన లేదు. ఇంకోటి అక్కడ తెలంగాణలో ఏ విగ్రహాలుకి దండలేస్తారంటే గాంధీల విగ్రహాలకి ఆళ్ళేసుకుంటారు. ఇందిరాగాంధీ విగ్రహాలకు కాంగ్రెస్ వోళ్ళేసుకుంటారు. ఇటు వీళ్ళు జయశంకర్ విగ్రహానికో వీటిలకేసుకుంటారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ విగ్రహానికి వెయ్యాలి? లేనే లేదు. అదే మాధవన్ చూడండి. కుర్రోడు వాళ్ళ వయసుతో పోల్చుకుంటే చిన్న కుర్రోడు. కానీ ఎంత చక్కటి ప్లాన్ చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా అటల్ మోడీ యాత్ర అని పెట్టి అటు అటల్ బిహారీ వాజ్పేయిని గుర్తు చేస్తూ, ఇవాళ మోడీ సుపరిపాలనను గుర్తు చేస్తూ, ఇటు కూటమిలో ఉన్న ఇతర భాగస్వామ్య పక్షాలను కలుపుకుంటూ మొత్తం ఉన్నటువంటి 25 జిల్లాలు తిరిగేసాడు. రోజుకి 2 జిల్లాలు చొప్పున టూరు సాగింది. అనేక మంది జాతీయ నాయకులు పిలుచుకొచ్చాడు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి చివరికి శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర మంత్రితో అమరావతిలోనే దాదాపు 14-15 ఎకరాల్లో అతిపెద్దదైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం 14 అడుగుల విగ్రహం పెట్టించాడు. కాంస్య విగ్రహం. ఇది తెలంగాణలో ఎందుకు చేయలేకపోతున్నారు? అంత జనాభా, అంత ఎమ్మెల్యేలుండి, అంత ఎంపీలుండి అక్కడ మన మోడీ అన్నది అదే గుర్తుపెట్టుకోవాల్సింది. అరే చేతిలో ప్లాట్ఫామ్ ఉండి చేయలేకపోతున్నారు. ఇక్కడ ప్లాట్ఫామ్ లేకపోయినా క్రియేట్ చేస్తున్నాడు ఇతను. రాష్ట్ర వ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాలు ఎక్కడికక్కడ పెట్టడం ద్వారా తెలుగుదేశం వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహాలకు దండలేసుకుంటారు. వైసీపీ వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహాలకి దాంట్లో వేసుకుంటారు. భారతీయ జనతా పార్టీ ఎవరికి వేయాలంటే భారతమాత ఫోటోలకి ఇళ్లలో వేస్తున్నారు, లేదా ఆఫీసులో వేస్తున్నారు. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులు అర్పించేటువంటి ఒక కార్యక్రమం సెట్ చేసుకున్నాడు. అంటే వాళ్ళతో సమానంగా నిదానంగా పార్టీని అలా పైకి తీసుకొస్తున్నాడు. ఇక్కడ స్పేస్ లేని చోట స్పేస్ సృష్టిస్తున్నాడు. అక్కడ స్పేస్ ఉన్న చోట దాన్ని మూసేసుకుంటున్నారు. ఆలోచించుకోవాల్సింది.